హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ పల్లవి పైడి. సో ఈరోజు వచ్చేసి నేనైతే గులాబీ టూర్ అయితే చేయబోతున్నాను. ఏంటి గులాబీ టూర్ అంటుంది అనుకుంటున్నారా? ఏంటంటే నేను లాస్ట్ వీడియోలో మీకు చూపించా కదా కొన్ని మొక్కలని, అందులో కూడా గులాబీ పెట్టాను కదా, ఐ మీన్ రోజ్ పెట్టాను కదా. సో ఇప్పుడు ఏంటంటే మొత్తం రోజ్ గురించి అయితే నేనైతే చెప్తున్నాను. లాస్ట్ టైం మీరు ఎక్కువ మొగ్గలు చూసారు, ఇప్పుడైతే ఎన్ని పువ్వులు ఉన్నాయంటే అసలు అది నేనైతే చూసి చాలా అంటే చాలా బాగుందని అయితే అనుకున్నాను. అసలు ఎంత బాగుంటుందని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంత బాగా వచ్చాయంటే అంత బాగా వచ్చాయి. చాలా అంటే తొక్కలు ఏంటి, ఉల్లిపాయ తొక్కలు, బంగాళదుంప తొక్కలు, అన్ని తొక్కలు అంటే ఆరోగ్యకరమైనవన్నీ. నేనైతే దానికి కాఫీ పొడి, మళ్ళీ బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్లోని ఇవన్నీ కలిపేసి మేమైతే మొక్కలకైతే వేస్తాము. మెయిన్గా రోజు మొక్కలకి వేస్తే అవి ఏంటంటే చాలా బాగా పెరుగుతాయి. ఏంటంటే గార్డెన్ టూర్ తీసానమాట. ఆ గార్డెన్ టూర్లో కూడా నేను చాలా వివరంగా చెప్పాను అన్నిటి గురించి. మొత్తం ఏమేమి మొక్కలు ఉన్నాయని నేను మీకు చూపించాను. మీరు ఇప్పుడే వెళ్ళి ఆ వీడియోని చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, అప్పుడు మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఆ వీడియోలో నేను చాలా బాగా చెప్పాను. ప్లస్ ఏంటంటే ఓన్లీ రోజ్ టాపిక్ నేను తీసుకున్న కాన్సెప్ట్ ఎందుకు వాళ్ళకి తెలియాలని, మీకు తెలియాలని చెప్పి నేనైతే తీసేసుకున్నాను. సో మేమైతే ఇలా వేసుకుంటున్నాం. మా ఇంట్లోనైతే ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్, ఇది వచ్చేసి రోజులో ఆరెంజ్ కలర్ అనమాట. మా దగ్గర అప్పటికే నేను చెప్పాను ఇలాగా మా దగ్గర చాలా రకాలు ఉన్నాయని. సో ఇది వచ్చేసి ఇది అనమాట. ఇంకా దీనికి కూడా ఇంకా మొగ్గలు ఉన్నాయి, ఇంకా బాగా వస్తాయి. ఇది వచ్చేసి రెడ్డిష్ పింక్. నేను అప్పుడు బోల్డ్ చెప్పాను మీకు రెడ్డిష్ పింక్ అని. ఇప్పుడు అవి కూడా ఉన్నాయి. ఇప్పుడు మొగ్గలు నేను మీకు చిగురని పెట్టాను, చిగురు పెట్టేసి అంతా అయిపోయిందనమాట. మొగ్గలు అయితే ఎన్ని మొగ్గలు ఉన్నాయంటే అన్ని మొగ్గలు ఉన్నాయి. ఇలా ఎన్నోటి ఉన్నాయంటే అన్ని ఉన్నాయి. ఫ్రెండ్స్ మినిమం 6 గంటలు పాటు ఇది ఎండలోనైతే ఉండాలి. మీరు అలా పెట్టుకున్నట్టయితే చూసుకోండి. గులాబీలు బాగా గుర్తులుగా పూయాలంటే నేను మీకు కొన్ని టిప్స్ అయితే చెప్తాను. అందులో మొదటిది వచ్చేసి ఎప్పటికప్పుడు ఎండిపోయిన, పండిపోయిన, ముదిరిపోయిన ఆకులను కట్ అయితే చేసేసుకోండి. అదొక మంచి టిప్ అయితే అవుతుంది. ఇదైతే స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. చూడ్డానికి బాగుంది, ప్లస్ అలాగే స్మెల్ కూడా అంటే చాలా బాగుంటుంది. దీని పేరు వచ్చేసి సెంటెడ్ గులాబీ అని అంటారు. ఇలా చేయడం వలన ఇక మంచిగా పూస్తాయి. ఎందుకంటే ఎండిపోయిన కానీ కట్ చేసేస్తే మనకి మంచి పువ్వులు వస్తాయి, మంచి మొగ్గలు వస్తాయి. అలాగే ఎండిపోయిన కొమ్మల్ని కూడా కట్ చేసేసుకోవాలి. ప్లస్ అది కట్ చేసేసుకుంటే మంచి కొమ్మలు అయితే మనకి వచ్చేసి దానికైతే పువ్వులు అయితే పూస్తాయి మంచిగా. దీనికి ఆహారం వచ్చేసి రోజ్ ప్లాంట్కి ఆహారం ఏంటి, సన్ లేకుండా రోజ్ అయితే ఉండదు. అలాగే కాకుండా ఫ్రెండ్స్ ఈ రోజ్ ప్లాంట్కి ఏంటంటే పెస్ట్ అటాక్ కూడా ఉంటుంది. పెస్ట్ అటాక్ అంటే ఏంటంటే ఆకులు ముడతలు పడిపోయినట్టు, వాడిపోయినట్టు ఇలా ఉంటాయి. 1-2 ఆకులకి అయినప్పుడే మీరైతే గమనించి దానికి స్ప్రే కొట్టాలో, ఏమైనా ఫెర్టిలైజర్స్ ఏమైనా వెయ్యాలో అనేది అది మీ చేతుల్లో ఉంది. ఎప్పటికప్పుడే పెస్ట్ అటాక్ రాకుండా మంచిగా స్ప్రే అయితే చేసుకోండి. ఏంటంటే మనం మంచిగా ఫెర్టిలైజర్ అయితే దీనికైతే వేసుకోవాలి. కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి లైక్ సాఫ్ అలా ఉన్నాయి. నేను అదైతే మీకు చూపిస్తాను. అవి కూడా ఎంత వేసుకోవాలో. మనకి ఏంటంటే సాఫ్ 1 స్పూన్, మరీ ఎక్కువ వేయకూడదు. జస్ట్ ఏంటంటే దీనికి ఎలా అంటే ఉల్లిపాయ తొక్కలు, మళ్ళీ అలాగే ఉంటాయి కదా బంగాళదుంప తొక్కలు, అలాగైతే మీరు దీనికైతే వేసుకోవాలి. ఇంట్లోనే మంచి ప్రోడక్ట్ ఏంటంటే కాఫీ ఏంటంటే కాఫీ తీసుకోండి పొడి. 1 రూపీది బయటకైతే మనకి దొరుకుతుంది కదా, ఆ కాఫీ పొడి తీసుకొని ఏంటంటే దాన్ని మీరు ఈ పెద్ద ఫస్ట్ టైం బియ్యం కడిగిన వాటర్ అయితే ఉంటుంది కదా, ఆ వాటర్లోని ఈ కాఫీ పొడి యాడ్ చేసి మనం ఏం వేసుకోవాలనుకుంటున్నామో అవి కూడా యాడ్ చేస్తే మనం అది ఒకసారి ఒక 2 టైమ్స్, ఒక 4-5 మనకి ఇష్టం వచ్చిన సార్లు షేక్ చేసి దీనికైతే వేయండి. మంచిగా గ్రోత్ అవుతుంది. ఒకసారి మీరైతే చేసి చూడండి, రాకపోతే చూడండి, చాలా మంచిగా వస్తుంది.
అదనమాట. సో పువ్వులు అయితే గుంతులు గుంతులుగా ఉన్నాయి. ఒక్క దానికైతే 10 మొగ్గలైతే వచ్చాయి. నేనైతే మీకు ఫోటో అయితే డిస్ప్లే అయితే చేస్తాను చూడండి. ఇది సాఫ్ అనమాట. మనం ఏంటంటే చూడండి, ఇదైతే ఒక స్పూన్ అంతా తీసుకోవచ్చు. ఇలా మనం తీసుకొని అయితే వేయచ్చు. ఇదిగోండి చూడండి, ప్యాకెట్లో నేనైతే మీకు చూపించాను కదా. సో ఇలా అయితే మనం వేయచ్చు. ఇది వచ్చేసి రోజ్ ప్లాంట్. దీనికైతే మొగ్గలు అయితే ఉన్నాయి, పువ్వు అయితే పూయలేదు. చూసినట్టుగా అయితే అదిగోండి, బాబోయ్ ఎన్ని ఉన్నాయో, చాలా ఉన్నాయి. మెయిన్గా వచ్చింది ఏంటంటే రోజ్ ప్లాంట్తోని ఇది మంచిగా చూసుకోకపోతే అసలు ఎలా పడుతుందంటే పురుగు అలా పడుతుంది. మనం మంచిగా చూసుకోవాలి. పీస్ట్ అటాక్ అయితే జరుగుతుంది దీనికి. నేను ఆల్రెడీ మీకు ఇందాక చెప్పాను. అది జరగకుండా మంచిగా చూసుకోవాలంటే మీరు మంచిగా ఫెర్టిలైజర్స్ అయితే వేయాలి, మంచిగా నీళ్ళు వేయాలి. లేకపోతే మనకి పురుగు అయితే పట్టేస్తుంది. పురుగు పట్టకుండా ఉండాలంటే ఏంటంటే గిన్నెలు తోమే సబ్బు ఉంటుంది కదా, ఆ సబ్బుని వాటర్లో కొద్దిగా వేసి అది కొద్దిగా షేక్ చేసి దాన్ని అయితే స్ప్రే చేయండి. అది చాలా మంచిగా వస్తుంది. ఇలా అయితే మీరైతే చూసుకొని మంచిగా ఫెర్టిలైజర్స్ అయితే వేయండి. మంచిగా వేస్తే మనకి ఏంటంటే మంచిగా వస్తాయి పువ్వులు అనగా, చాలా ఎక్కువ వస్తాయి. చాలా అంటే చాలా బాగుంది. ఇది ప్లాంట్ వచ్చేసి చిన్న రోజ్ అనమాట. చాలా చిన్న బుల్లి రోజ్ ఉంది, చాలా బాగుంది. ఎన్ని పువ్వులు వచ్చాయో ఇదిగోండి, ఎన్ని మొగ్గలు ఉన్నాయో చూడండి. ఒకదానికి కనీసం ఒక 10 మొగ్గలు అయితే ఉన్నాయి ఒక కొమ్మకి. అది కూడా ఒక కొమ్మకి. చాలా బాగుంది. సో ఏంటంటే సో ఫ్రెండ్స్, మీరైతే చూసారు కదా మా గార్డెన్. ఈ గార్డెన్ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు. అలాగే మనం ఎంత మంచిగా సర్వీస్ చేస్తే అంత మంచి పువ్వులు అయితే వస్తాయి. నేను లాస్ట్ వీడియోలో కూడా మీకు చెప్పాను, ఎంత మంచిగా లిమిట్ వాటర్ వేస్తే అంత మంచిగా పువ్వులు వస్తాయని. మేమైతే చాలా బాగా ఫెర్టిలైజర్స్ వేసి అన్నీ వేసి చూసుకుంటున్నాం. చాలా బాగా వస్తున్నాయి. అసలు పువ్వులు ఇన్నోటి వస్తాయని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. మొగ్గలు అలాగే ఉన్నాయి, పువ్వులు కూడా అలాగే ఉన్నాయి. ఇంకా మనకి మొగ్గలు ఉన్నాయి. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ని మొగ్గలు వస్తాయని, బట్ వచ్చాయి. అలాగే మొగ్గలతో పాటు పువ్వులు కూడా వచ్చాయి. చాలా అంటే చాలా పువ్వులు అయితే నాకైతే చాలా నచ్చేసింది ఫ్రెండ్స్. మీరు కూడా ఇది ఎలా ఉందో మాత్రం చెప్పడం మర్చిపోకండి. సో నేనైతే ఇదిగోండి, ఈ 1 ప్యాకెట్ ₹1 బ్రూ నేను బయట అయితే కొనుక్కొని ఈ పీల్స్, వెజిటేబుల్ పీల్స్ ఉన్నాయి కదా, ఈ పీల్స్ని ఈ రైస్ వాటర్తోని మనం ఈ రెండు కలిపి ఒక్కసారి షేక్ చేసుకొని ఈ మొక్కలకి వేస్తే అవి ఎంత మంచిగా పండుతాయంటే అసలు మనం ఇంకా ఊహించుకోలేము. చాలా మంచిగా పువ్వులు వస్తాయి. అది అసలు ప్రోటీన్ మొక్కలకి, మెయిన్గా రోజు పువ్వుకి అయితే మంచిది. మీరు కూడా చూసి మంచిగా చేయండి. చాలా అంటే చాలా బాగుంది. అసలు ఎంత బాగుందో నాకైతే అసలు చాలా నచ్చేసింది అనమాట. నాకు మెయిన్గా నచ్చింది. ఎందుకంటే పువ్వులు మంచిగా ఉన్నాయి, ప్లస్ ఆ కలర్ బట్టి అది బాగుంటుంది లేండి. మేము మంచిగా తీసుకుంటున్నాం కేర్ కాబట్టి అది కొద్దిగా మంచిగా వచ్చింది. సో ఇంకేంటి ఫ్రెండ్స్, మీరైతే మా గార్డెన్ అయితే చూసారు కదా. ప్లీజ్ ఫ్రెండ్స్ కొద్దిగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఏంటి ఫ్రెండ్స్, మీరు లైక్ చేస్తేనే కదా నాకు లైక్స్ వస్తాయి. మోటివేషన్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక్క సబ్స్క్రైబ్ కొట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు కొట్టుకుంటేనే కదా మాకు ఇంకా ఇంత మంచి వీడియోస్ చేయాలని ఉంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ గంట కొట్టేయండి. అలాగే ఎలా ఉందో చెప్పడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, ఫ్యామిలీస్కి షేర్ చేస్తే నాకు కొద్దిగా సబ్స్క్రైబర్స్ వస్తాయి కదా ఫ్రెండ్స్. సబ్స్క్రైబర్స్ వస్తే నేను ఇంకా ఎక్కువ వీడియోస్ తీయాలని నాకు వస్తుంది కదా ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. వెళ్ళిపోద్ది చూడండి, మర్చిపోకుండా చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరైతే ఒక గంట కొట్టేసుకోండి, ఇంకా నాకు మోటివేషన్ వచ్చేద్ది. ఇంకా నేను మీకు అన్ని వీడియోస్ అన్నీ పెట్టేస్తా చూడండి. సో అలాగే నేను ఇంకా నా ఛానల్లో చాలా కొత్త వీడియోస్ అయితే పెడుతున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక్క గంట మాత్రం కొట్టడం మర్చిపోకండి. మీకోసమే కదా ఫ్రెండ్స్ నేను ఇన్ని చేస్తున్నాను.
ఒక్క గంట కొట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇంకా కొత్త కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చి ఇంకా మంచిగా చేయడానికైతే నా వంతు నేనైతే ప్రయత్నిస్తున్నాను. ఇదైతే ఎలా ఉందో మీరైతే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం అయితే మర్చిపోకండి. ఇదన్నమాట ఫ్రెండ్స్, మా గార్డెన్లో ఉన్న మొక్కలు ప్రతి ఒక్కటి నేను మీకు చూపించాను. మీరు మాత్రం నా పాత వీడియో చూడడం మర్చిపోకండి ప్లీజ్. అలాగే నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఇంకా బాగా చేస్తాను. బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.